Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హైదరాబాద్లోని చెరువులు, కుంటలు, నాలాల్ని రక్షించేందుకు ఎంట్రీ ఇచ్చిన హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ను అమాంతం పెంచేలా చేసింది. ఇప్పటి వరకు అధికారంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వారెవ్వరూ తీసుకొని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ చర్యల్ని చేపట్టిన వైనం చూసినప్పుడు ఎవరో ఒకరు తెగించాలి, మొత్తం సీన్ను మార్చేయాలి అన్న డైలాగు గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి తీసుకున్నారు. చెరువులు, కుంటల భూముల్లో భారీ భవనాలను కట్టేసిన బడా బాబులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా పేరుతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ రెండు మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. ఇంతకు ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, రూల్ పుస్తకంలో వీటి గురించి ఏమనుంది, ఈ పరిధిలో ఉండే పట్టా భూమి ఉన్నప్పుడు ఏం చేయాలి, దీనికి నిబంధనలు ఏం చెబుతున్నాయి అన్న ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే ఇప్పుడు తరచూ వినిపించే పదాలకు అర్థం తెలిసి సంపూర్ణమైన అవగాహనకు వచ్చే వీలుంది. ఇందులో మొదటిగా ఎఫ్టీఎల్ అంటే ఏంటి, దాన్ని ఎలా చూడాలి అన్న విషయంలోకి ఒకసారి వెళ్దాం. ఫుల్ ట్యాంక్ లెవెల్ను ఎఫ్టీఎల్గా పేర్కొంటారు, అంటే చెరువు కట్ట ప్రాంతం. మరింత వివరంగా చెప్పాలి అంటే ఒక చెరువు నిండు కుండలా ఉన్నప్పుడు నీళ్లు ఎక్కడి వరకు వెళ్తాయో ఆ మొత్తం ప్రాంతాన్ని ఎఫ్టీఎల్గా పేర్కొంటారు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా సరే హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో చెరువుల్ని ఆనుకొని నిర్మించిన విల్లాలు, ఇల్లు, ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ ఇప్పుడు చుక్కలు కనిపించే పరిస్థితి. ఇలాంటి వాటి ఆస్తుల్ని కొనుగోలు చేసే ముందు నిర్మాణం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తుల్ని కొనకూడదు. ఎందుకంటే ఏదో ఒక రోజు నెత్తి మీదకు తీసుకొచ్చేదే. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను చెప్పాలి. దీని నిర్మాణం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ మిగిలిన పట్టా ల్యాండ్లోనూ జరిగినట్టు చెప్తున్నారు. కానీ ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల వారు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని అక్రమన్న విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో హైడ్రా ఎంట్రీ ఇచ్చేసి మొత్తం నిర్మాణాన్ని కూల్చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ చెరువుకు సమీపంలో నిర్మాణాన్ని కడుతున్నట్లయితే నీటిపారుదల శాఖ నుంచి నో అబ్జెక్షన్ అనే పత్రాన్ని తీసుకొని వెళ్ళాలి. అంతేకాదు సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్, జీహెచ్ఎంసీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్లు తీసుకోవాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఈ సందర్భంలో నిర్మించిన వారు కోర్టును ఆశ్రయించినా పెద్దగా ఫలితం ఉండదు అన్న మాటను అధికారులు చెబుతున్నారు. ఎఫ్టీఎల్ అయిపోయింది, ఇక బఫర్ జోన్ అంటే ఏంటి అన్న ప్రశ్నకు సమాధానాన్ని చూస్తే నీటి పరివాహక ప్రాంతంగా చెప్పాలి. మరో విధంగా చెప్పాలి అంటే 2 లేదంటే అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాన్ని వేరే చేసేలా ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరు లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని డిసైడ్ చేస్తారు. ఇవి కూడా ప్రదేశాలను బట్టి చెరువులకు అనుగుణంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తూ ఉంటారు. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు నీరు పారడం సహజంగా చోటు చేసుకునేది. దీన్నే అలుగుగా వ్యవహరిస్తూ ఉంటారు. చెరువులకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. ఉస్మాన్ సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్ జోన్ కిందకే వస్తాయి. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. రూల్ బుక్లో పేర్కొన్న దాని ప్రకారం ఎఫ్టీఎల్ పరిధి నుంచి 30 మీటర్లు అంటే 100 అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాన్ని నిర్మించకూడదు. అయితే సదరు చెరువు 25 హెక్టార్లు అంతకు మించి విస్తీర్ణంలో ఉంటే 30 మీటర్ల మేరకు ఎలాంటి నిర్మాణం కట్టకూడదు. కావాలంటే బఫర్ జోన్ ప్రాంతంలో వ్యవసాయాన్ని ఎంచక్కా చేసుకోవచ్చు. ఇదన్నమాట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటే.